నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్భవన్ చేరిన తమిళనాడు రాజకీయం. గవర్నర్ను వేర్వేరుగా కలిసిన పన్నీర్ సెల్వం, శశికళ. విద్యాసాగర్ రావు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. గవర్నర్కు శాసనసభ్యుల మద్దతు లేఖను సమర్పించిన శశికళ. అంతా మంచే జరుగుతుందని పన్నీర్ ఉద్వేగం, ధర్మం గెలుస్తుందని వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారంలో మరో ముందడుగు. 9 కార్పొరేషన్ల విభజనపై ఏకాభిప్రాయం. ఉద్యోగుల విషయంలో సయోధ్య. గురుకుల విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ నియామకంపై అభ్యర్థులకు ఊరట. 60% మార్కులు, బోధనానుభవం నిబంధన తొలగించాలని కేసీఆర్ నిర్ణయం. ఏపీలో 100 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయం. అమరావతిలో అంబేద్కర్ విగ్రహానికి ఏప్రిల్ 14న శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడి. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదించిందన్న తెరాస ఎంపీలు. లోక్సభలో అరుణ్ జైట్లీ ప్రకటించారని వెల్లడించిన జితేందర్ రెడ్డి. హైదరాబాద్ టెస్టులో భారీ స్కోరుపై కన్నేసిన భారత్. తొలి రోజున 3 వికెట్లకు 356 పరుగులు. శతకాలతో చెలరేగిన విరాట్ కోహ్లీ, మురళీ విజయ్. పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో రసవత్తరంగా మారిన తమిళ రాజకీయం రాజ్భవన్ కు చేరింది. ఇవాళ చెన్నై చేరుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను పిలిచి వేర్వేరుగా చర్చలు జరిపారు. ధర్మమే గెలుస్తుందని పన్నీర్ సెల్వం తెలుపగా, తనకు మద్దతిస్తోన్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు అందించిన చిన్నమ్మ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఇరువురి వాదనలు విన్న విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమిళనాట అధికార పీఠం అధిష్ఠించాలని భావిస్తోన్న శశికళను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చిన్నమ్మను వ్యతిరేకించే వారందరినీ ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మాజీ స్పీకర్ పాండ్యన్ సెల్వంకు ఇప్పటికే మద్దతు ప్రకటించగా, తాజాగా సీనియర్ నేతలు మధుసూదనన్, బదర్ సయీద్ ఆయనకు మద్దతు పలికారు. శశికళ సీఎం అయితే ప్రజాస్వామ్యానికే కళంకమని మధుసూదనన్ వ్యాఖ్యానించారు. రోజుకు అంశంతో చిన్నమ్మను ఇరుకున పెడుతున్న పన్నీర్ జయలలిత నివాసమైన పోయిస్ గార్డెన్ ను అమ్మ స్మారకంగా మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సమయంలో జయకు చిన్నమ్మ రాసిన లేఖను మద్దతుదారుల వద్ద బయటపెట్టిన పన్నీర్ సెల్వం, నాడు అధికారం వద్దన్న శశికళ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం కపట నాటకం ఆడుతున్నారని విమర్శించారు. సాయంత్రం రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్తో 15 నిమిషాల సమావేశమైన ఆయన రాజీనామా వెనక్కి తీసుకునే అంశంపై చర్చించినట్లు తెలిసింది. విద్యాసాగర్ రావుతో సమావేశం వివరాలు వెల్లడించని ఆయన శుభవార్త వింటారని మద్దతుదారులకు తెలిపారు. இங்கு வருகை வந்திருக்கின்ற முன்னாள் நாடாளுமன்ற சட்டமன்ற உறுப்பினர்களை, முன்னாள் மாண்புமிகு அமைச்சர் பெருமக்களை, வருகை வந்திருக்கின்ற மாண்புமிகு சட்டமன்ற உறுப்பினர்களை, நாடாளுமன்ற மாநில உறுப்பினர்களை, உங்கள் அத்தனை பேருக்கும் என்னுடைய பணிவான நன்றி கலந்த நான் வணக்கத்தினை இந்த நல்ல நேரத்தில் தெரிவித்துக் கொள்ள கடமைப்பட்டிருக்கிறேன். மாண்புமிகு இதே புரட்சித் தலைவி அம்மாவுடைய நல்லாசியோடு, மாண்புமிகு அம்மாவுடைய வாழ்த்துக்களோடு நாங்கள் அண்ணன் கழகத்தினுடைய அவைத்தலைவர் மரியாதைக்குரிய மதுசூதனன் அவருடைய தலைமையிலே நம்முடைய தமிழகத்தினுடைய ஆளுநர் அவர்களை சந்தித்துவிட்டு தமிழகத்திலே நடைபெற்றுக் கொண்டிருக்கின்ற அத்தனை விவரங்களையும் விரிவாக பேசி வந்திருக்கின்றோம். உறுதியாக நல்லது நடக்கும். மீண்டும் உறுதியாக தர்மமே வெல்லும். రాత్రి 7:30 గంటలకు గవర్నర్ విద్యాసాగర్ రావుతో శశికళ సమావేశమయ్యారు. తనకు మద్దతుగా నిలుస్తోన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వివరాలతో జాబితాను గవర్నర్కి ఇచ్చినట్టు సమాచారం. ఆ జాబితా ఆధారంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విద్యాసాగర్ రావును చిన్నమ్మ కోరినట్లు తెలిసింది. గవర్నర్తో 20 నిమిషాల పాటు శశికళ సమావేశమైనట్లు సమాచారం. గవర్నర్తో భేటీకి ముందు శశికళ మెరీనా బీచ్లోని జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. తనకు మద్దతునిస్తోన్న ఎమ్మెల్యేల జాబితాను జయ సమాధి వద్ద ఉంచారు. ఆమెతో 10 మంది సీనియర్ మంత్రులు రాగా, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆమెకు మద్దతుగా బీచ్ వద్దకు వచ్చారు. పన్నీర్ సెల్వం, శశికళ నుంచి విజ్ఞాపనలు తీసుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు న్యాయపరమైన, చట్టపరమైన అంశాలపై నిపుణులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ తీసుకునే నిర్ణయమే తమిళ రాజకీయాలకు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో విద్యాసాగర్ రావు ఏం చేస్తారోనని నేతలతో పాటు తమిళనాడు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి సందిగ్ధత కొనసాగుతోంది. ఈ అభ్యర్థులను తక్షణం చేపట్టాలని తాము చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ తోసిపుచ్చినట్టు పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. ఇప్పటి వరకు శశికళ ప్రమాణ స్వీకారానికి సంబంధించి తేదీని ఖరారు చేయనందున ఆమెను నిలువరించే విధంగా ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన పిటిషన్పై తక్షణం విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అభిప్రాయపడినట్టు పిటిషనర్ తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 6న తాము దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణకు సంబంధించి రేపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ ముందు తమ వాదనలు వినిపిస్తామని పిటిషనర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారంలో మరో ముందడుగు పడింది. సమాన సంఖ్యలో ఉద్యోగుల పరస్పర బదిలీలకు గవర్నర్ సమక్షంలో అంగీకరించిన ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు 9వ షెడ్యూల్లోని 9 కార్పొరేషన్ల విభజనపై ఏకాభిప్రాయానికొచ్చాయి. శాసనసభ సచివాలయ భవనాల అప్పగింతకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన ఏపీ మంత్రులు చంద్రబాబుతో చర్చించి ఈ నెల 26న జరిగే సమావేశంలో స్పష్టతనిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారంపై గవర్నర్ సమక్షంలో రాజ్భవన్లో జరిగిన ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ రెండో భేటీలో కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. షెడ్యూల్ 9లోని 91 కార్పొరేషన్లలో సమస్య లేని వడ్డెర, ఉప్పర, వాల్మీకి, బోయ, కృష్ణ, బలిజ, భట్రాజు, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, శాలివాహన, మేదర, తాడి టేపస్ వంటి 9 సహకార సంఘాల విభజన పూర్తి చేయాలని నిర్ణయించారు. కీలకమైన ఉద్యోగుల విభజనపైన ఓ నిర్ణయానికొచ్చారు. సెక్రటరీ స్టాఫ్ కానీ డిస్ట్రిక్ట్ క్యాడర్ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చాం. ఇక ఆంధ్ర నుంచి 100 మంది ఇటు వస్తే ఇక్కడ నుంచి 100 మంది అటు తీసుకోవాలని, అంటే ఈక్వల్గా సమానం, అంటే ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అయితే అది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆంధ్ర నుంచి సెక్రటరీ స్టాఫ్ ఒక 160-170 మంది ఉన్నారు, తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళు యూనియన్స్ తో మాట్లాడి ఒక పేజీ వాకౌట్ ఎలా చేయాలనేది ఒక డెసిషన్ తీసుకున్నాం. మ్యూచువల్ కన్సెంట్ లో ట్రాన్స్ఫర్ అడుగుతున్నారో అది ఒప్పుకుందాము. ఎక్కడైతే సర్ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారో సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేస్తే బాగుంటుంది, అబ్జార్ప్షన్ ఈజీగా అవుతుందని చెప్పి సజెషన్ గవర్నర్ గారు ఇచ్చారు. సెక్రటేరియట్ లో తెలంగాణకు చెందిన వారికి ఒక 300-400 మంది ఎక్కువ ఉంటారు, మేము అబ్జర్వ్ చేసుకుంటాము, ఒప్పుకున్నాం ఆల్రెడీ. ఇక కీలకమైన సచివాలయ, శాసనసభ భవనాలు అప్పగించాలని తెలంగాణ మంత్రులు భేటీలో ప్రస్తావించగా ఈ నెల 26న జరిగే సమావేశం నాటికి ఓ నిర్ణయంతో వస్తామని ఏపీ మంత్రులు తెలిపారు. దీంట్లో అమెరికలు ఉండాల్సిన అవసరం లేదు. ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఒట్టిగా పందాలకు పట్టింపులకు పోయి మీరు సాధించేదేముంది? తాళమేసి పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వానికి పన్ను కట్టాలి. తాళాలేసి పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధనాన్ని ఇక్కడ వెచ్చించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మీకు పన్ను కట్టడం అన్నా తప్పుతుంది కదా అనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా చెప్పాం. సూత్రప్రాయంగా మాకైతే ఏమీ అభ్యంతరం లేదు అనేటువంటి విధంగా చెప్పారు. సెక్రటరియట్ కానీ మన అసెంబ్లీ భవనాలు కూడా అడిగారు. మేము ముఖ్యమంత్రితో గవర్నమెంట్ లో కూడా మేము డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒకసారి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుని నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడుకుందామని చెప్పి హైకోర్టు విభజన తాత్సారం చేయకుండా సహకరించాలని కోరినట్లు భేటీ తర్వాత హరీష్ రావు చెప్పారు. గురుకుల విద్యా సంస్థలో అధ్యాపకుల నియామకానికి సంబంధించిన నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ మేరకు 60% మార్కులు, 3 ఏళ్ల బోధనానుభవం ఉండాలనే నిబంధనలను తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనలు, విధి విధానాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశాలిచ్చారు. తెలంగాణలోని గురుకుల విద్యా సంస్థల్లో 7,307 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వగా ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పరీక్షల్లో 60% మార్కులు, 3 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలన్న నిబంధనపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైన వేళ ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అభ్యర్థుల ఆందోళనలపై విస్తృతంగా చర్చించిన కేసీఆర్ గురుకుల విద్యా సంస్థల్లో అత్యుత్తమ బోధన అందించాలనే లక్ష్యం దెబ్బతినకుండా, నిరుద్యోగులైన యువత అవకాశాలు కోల్పోకుండా ఉపాధ్యాయ ఖాళీల నియామకాలకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE గతంలో అనుసరించిన విధానాలు, న్యాయస్థానాల తీర్పులను అనుసరించి మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. NCTE మార్గదర్శకాల ప్రకారం డిగ్రీలో 50% మార్కులు వచ్చిన వారందరికీ గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇలా 60% మార్కుల నిబంధన తొలగిస్తే ఎక్కువ మంది నిరుద్యోగులకు పరీక్ష రాసే అవకాశం కలుగుతుందన్నారు. 3 సంవత్సరాల బోధనా అనుభవం ఉండాలనే నిబంధన కూడా తొలగించి డిగ్రీ, బీఈడీ, టెట్ అర్హత ఉన్నవారందరికీ అవకాశం ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. తెలుగు మాధ్యమంలో పరీక్ష నిర్వహించాలనే విజ్ఞప్తిపై కూడా సమీక్షించిన సీఎం ఎన్సీటీఈ మార్గదర్శకాలు, గతంలో కోర్టులిచ్చిన తీర్పులను పరిశీలించారు. ఏ మాధ్యమంలో బోధించడానికి నియామకాలు జరుగుతున్నాయో అదే భాషలో పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పు మేరకు పరీక్ష నిర్వహించాల్సిందేనని చెప్పారు. ఈ మేరకు గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన చేయాల్సి ఉన్నందున ఇంగ్లీష్లోనే పరీక్ష పెట్టాలని సూచించారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులందరినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ కొత్తగా 100 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న అమరావతిలో అంబేద్కర్ స్ఫూర్తివనం, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. విశాఖలో నిర్మించే అల్లూరి సీతారామరాజు స్మారక గిరిజన ప్రదర్శనశాల నమూనాలకు త్వరగా ఆమోదం తెలిపి వచ్చే ఏడాది అక్టోబర్ 30 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సాంఘిక గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో 1,00,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దేశించిన 100 రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇకపై బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించారు. 9, 10వ తరగతి చదివే ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు ఇకపై కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. మార్చి నాటికి అన్ని పాఠశాలలకు ఫైబర్ నెట్ ఇవ్వాలని, ప్రతి పాఠశాల ఇన్నోవేషన్ కేంద్రంగా ఉండాలన్న చంద్రబాబు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని, పోషకాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం 267 సాంఘిక సంక్షేమ వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా అభివృద్ధి చేయాలన్న చంద్రబాబు 2017-18లో మరో 310 వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగా మార్చాలని నిర్దేశించారు. మార్చి 1 నుంచి గురుకుల పాఠశాలల్లో 100% బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని చెప్పారు. విశాఖలో నిర్మించే శ్రీ అల్లూరి సీతారామరాజు స్మారక గిరిజన ప్రదర్శనశాలకు సంబంధించి కోల్కతాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ నితీష్ రాయ్ రూపొందించిన డిజైన్లను ఆమోదించి వచ్చే ఏడాది అక్టోబర్ 30 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను మేటి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అరకులో క్రీడా పాఠశాల త్వరలోనే ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన ఉద్యమ బాటలోనే తెలంగాణకు ఎయిమ్స్ సాధించినట్లు తెరాస ఎంపీలు ఢిల్లీలో ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో ఎయిమ్స్ ప్రస్తావన లేకపోవడంపై నిరసన తెలపగా జైట్లీ సభలోనే ఎయిమ్స్ ఇస్తున్నట్లు ప్రకటించారని తెరాస లోక్సభ పక్షనేత జితేందర్ రెడ్డి వెల్లడించారు. పోరాడితే గానీ తెలంగాణకు ఏమీ రావడం లేదన్న ఆయన ఇదే స్ఫూర్తితో పెండింగ్లో ఉన్న విభజన హామీలను కూడా సాధించుకుంటామన్నారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచి ఉండి ఇవ్వాల్సిన ఎయిమ్స్ ను ఈసారి బడ్జెట్ లో వాళ్ళు ప్రవేశపెట్టినందుకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరం కూడా 4 రోజులు బైకాట్ చేసి మా నిరసనను నిన్న డిస్కషన్ ఆన్ బడ్జెట్ స్పీచ్ లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. దానికి వాళ్ళ జైట్లీ గారు స్పందించి లాస్ట్ లో స్పీచ్ అయిపోయిన తర్వాత ఎయిమ్స్ తెలంగాణకి ఇస్తున్నామని చెప్పి హౌస్ లో ప్రకటించడం జరిగింది. రబీ కాలంలో వ్యవసాయానికి అవసరమైన మేరకు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 10,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినప్పటికీ తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రబీలో సాగు విస్తీర్ణం పెరిగినందున వ్యవసాయ విద్యుత్ సరఫరాపై జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుతో కేసీఆర్ సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 8,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉందని, వచ్చే నెలలో డిమాండ్ 9,500కు చేరే అవకాశం ఉందని చెప్పారు. అందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. ఈ ఏడాది మంచి వర్షాలు పడినందున రబీలో సాగు విస్తీర్ణం బాగా పెరిగి వ్యవసాయ రంగంలో విద్యుత్ డిమాండ్ 4,500 మెగావాట్లకు పెరిగిందని ప్రభాకర్ రావు వివరించారు. వచ్చే నెలలో ఇది మరింత పెరిగి 5,000కు చేరుతుందని చెప్పారు. మొత్తం డిమాండ్ 10,000 మెగావాట్లకు చేరే అవకాశాలున్నట్టు ప్రభాకర్ రావు చెప్పగా వ్యవసాయం సహా ఎండాకాలంలో పారిశ్రామిక, వాణిజ్య, గృహ అవసరాలకు అంతరాయం లేకుండా చూడాలని కేసీఆర్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు, విద్య, పర్యాటకం, ఆతిథ్య రంగాల్లో 5,000 కోట్ల పెట్టుబడుల కోసం ఇండియన్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కుమార్ జైన్ తమ ప్రతిపాదనలు వివరించారు. ఇందుకు హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు అమరావతిలో జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు మహేష్ కుమార్ జైన్ సానుకూలంగా స్పందించారు. మరోవైపు కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల రుణాలను ఇండియన్ బ్యాంక్ ద్వారా అందజేసేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది.
వరి విస్తీర్ణం సర్వే, దిగుబడి, కొత్త రకం వరి వంగడాల రూపకల్పన వంటి అంశాల్లో సహాయం అందించేందుకు ఫిలిప్పైన్స్కు చెందిన ఇరీస్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. శాటిలైట్ ద్వారా వరి విస్తీర్ణానికి సంబంధించి ఇరీస్ సంస్థ మ్యాపింగ్ చేయనుంది. 3 ఏళ్ల కాలంలో $1 హెక్టార్కు $1 ఖర్చుతో సాంకేతికత అందించనుంది. దీని వారు మనము కలిసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్యాడీ ఫార్మర్స్, నాన్ ప్యాడీది కూడా వాళ్ళు 25 lakh హెక్టార్స్లో వాళ్ళు సర్వే చేస్తామంటున్నారు. దానివల్ల మన రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఇన్సూరెన్స్ వలన కూడా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క MOU వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మెరుగైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు నియమించిన బీసీ కమిషన్ గుంటూరు జిల్లాలో వివిధ సామాజిక వర్గాల నుంచి అభ్యర్థులను స్వీకరించింది. గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీసీలుగా ఉన్నప్పటికీ వేరే గ్రూపులోకి మార్చాలని కొందరు, ఓసీ నుంచి బీసీలోకి మార్చాలని మరికొందరు వినతి పత్రాలు సమర్పించారు. వివిధ సామాజిక వర్గాల అభ్యర్థులను, అభ్యంతరాలు, ఆరోపణలతో విచారణ వేదికైన రెవెన్యూ కళ్యాణ మండపం దద్దరిల్లింది. ఓ దశలో పోలీసులు, నిరసనకారులకు మధ్య తూపులాట చోటు చేసుకుంది. Now, as of now, 61 applications are pending for inclusion and about 32 applications are pending for change of group. Since these applications are pending for more than 2 decades, in the first meeting of the commission we decided that all the pending applications shall be taken up together instead of taking on piecemeal basis, so that we can submit one report and whoever is entitled for the benefit as per the judgment of Mandal Commission. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం చేనేతకు చేసిన సేవలు అపూర్వమైనవని, ఆయనకు పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనందుకు చింతకింది మల్లేశంను సన్మానించిన కేటీఆర్ గ్రామీణ ఆవిష్కరణలపై తెలంగాణ ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తుందని తెలిపారు. గ్రామాల్లో పరిశోధనలకు ఊతం లభించినప్పుడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న కేటీఆర్ ఈ దిశలో నిజామాబాద్, వరంగల్, నల్గొండలో ఇంక్యుబేటర్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో యాదాద్రి, భువనగిరి జిల్లా మోత్కూర్కు చెందిన మార్కండేయ చేనేత సహకార సంఘానికి అరెకరం భూమినిచ్చే అంశాన్ని పరిశీలించాలని భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్కు సూచించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు విజయవాడలో జరిగే జాతీయ మహిళా పార్లమెంటు నారీ లోకానికి ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు. పవిత్ర సంగమం వద్ద జరగనున్న మహిళా సదస్సు వివరాలను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న ఆడబిడ్డలు గౌరవంగా బతకాలి. దానికి వేదిక కావాలి. వాళ్ళ సమస్యల పరిష్కారానికి కానీ, ఆత్మగౌరవంతో జీవించడానికి కానీ, అవకాశాలు అందిపుచ్చుకుని ఎదగడానికి కానీ ఇది వేదిక కావాలి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ తన రాజ్యాంగ విధిని నెరవేర్చాలని కోరుతూ అన్నాడీఎంకే సభ్యులు చేపట్టిన ఆందోళనల మధ్య పార్లమెంట్లో వాయిదాలు కొనసాగాయి. లోక్సభ సమావేశం కాగానే అన్నాడీఎంకే సభ్యులు వెల్లోకి తీసుకొచ్చి శశికళను ముఖ్యమంత్రిగా చేసేందుకు గవర్నర్ తన విధిని నిర్వర్తించాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనతో సభ 20 నిమిషాలు వాయిదా పడింది. తర్వాత మన్మోహన్ పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రస్తావించేందుకు ప్రయత్నించగా స్పీకర్ నిరాకరించారు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం బడ్జెట్పై చర్చ జరిగింది. అరుణ్ జైట్లీ మాట్లాడిన తర్వాత లోక్సభ మార్చి 9 వరకు వాయిదా పడింది. మన్మోహన్ పై మోదీ విమర్శలు నిరసిస్తూ కాంగ్రెస్, వామపక్షాలు, జేడీయూ చేసిన ఆందోళనతో రాజ్యసభ 2 సార్లు వాయిదా పడింది. మోదీ క్షమాపణకు విపక్షాలు పట్టుబట్టగా అధికార పక్షం తోసిపుచ్చింది. తమిళనాట గవర్నర్ సమయం వృధా చేయరాదంటూ అన్నాడీఎంకే సభ్యులు కూడా ఆందోళనకు దిగారు. వాయిదాల తర్వాత బడ్జెట్పై చర్చ జరిగింది. తర్వాత రాజ్యసభ కూడా మార్చి 9కి వాయిదా పడింది. 1997 జూన్ 13న ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగి 59 మంది మృత్యువాత పడిన ఘటనపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు 100 మంది గాయపడిన ఈ కేసులో ఉపహార్ థియేటర్ యజమాని గోపాల్ అన్సల్కి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 30 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. 4 వారాల్లో లొంగిపోవాలని గోపాల్ అన్సల్ను ఆదేశించిన కోర్టు మొత్తం శిక్ష గతంలో 6 నెలలు అనుభవించిన శిక్షా కాలాన్ని తగ్గిస్తున్నట్టు తెలిపింది. మరో యజమాని సుశీల్ వయసును దృష్టిలో పెట్టుకుని ఆయన 30 కోట్ల రూపాయల పరిహారం చెల్లిస్తే సరిపోతుందని సుప్రీంకోర్టు తెలిపింది.
రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించినప్పటికీ మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపగా స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో పయనించాయి. క్రితం 2 సెషన్లు 149 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ 40 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ఈ ఉదయం 28,349 పాయింట్ల వద్ద ఉత్సాహంగానే ప్రారంభమైన సూచీ రేపు వెలువడనున్న పారిశ్రామిక వృద్ధి రేటు గణాంకాలపై ఆశావహ పవనాలు నెలకొన్న వేళ లభించిన కొనుగోళ్ల మద్దతుతో 28,469 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో కొందరు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 28,152 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ చివరకు 28,330 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 9 పాయింట్లు పెరిగి 8,778 వద్ద ముగిసింది. బంగ్లాదేశ్తో ప్రారంభమైన ఏకైక టెస్టులో భారత్ భారీ స్కోరుపై కన్నేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ మురళీ విజయ్ శతకాలతో చెలరేగగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 3 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. హైదరాబాద్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన చేతేశ్వర్ పుజారా మురళీ విజయ్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఇరువురు భోజన విరామం తర్వాత కాసేపటికి అర్ధశతకాలు పూర్తి చేశారు. రెండో వికెట్కు 178 పరుగులు జోడించిన తర్వాత 83 పరుగులు చేసిన పుజారా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన మురళీ విజయ్ టీ విరామం తర్వాత కాసేపటికి శతకం చేశాడు. మూడో వికెట్కు 54 పరుగులు జోడించిన తర్వాత 108 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయి వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన అజింక్య రహానతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడిన సారథి కోహ్లీ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 130 బంతుల్లోనే శతకం చేసిన కోహ్లీ ప్రస్తుతం 111 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. రహానే 45 పరుగులపై అజేయంగా నిలిచాడు. ముఖ్యాంశాలు మరోసారి. రాజ్భవన్ చేరిన తమిళనాడు రాజకీయం. గవర్నర్ను వేర్వేరుగా కలిసిన పన్నీర్ సెల్వం, శశికళ. విద్యాసాగర్ రావు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. గవర్నర్కు శాసనసభ్యుల మద్దతు లేఖను సమర్పించిన శశికళ. అంతా మంచే జరుగుతుందని పన్నీర్ ఉద్వేగం, ధర్మం గెలుస్తుందని వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారంలో మరో ముందడుగు. 9 కార్పొరేషన్ల విభజనపై ఏకాభిప్రాయం. ఉద్యోగుల విషయంలో సయోధ్య. గురుకుల విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ నియామకంపై అభ్యర్థులకు ఊరట. 60% మార్కులు, బోధనానుభవం నిబంధన తొలగించాలని కేసీఆర్ నిర్ణయం. ఏపీలో 100 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయం. అమరావతిలో అంబేద్కర్ విగ్రహానికి ఏప్రిల్ 14న శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడి. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదించిందన్న తెరాస ఎంపీలు. లోక్సభలో అరుణ్ జైట్లీ ప్రకటించారని వెల్లడించిన జితేందర్ రెడ్డి. హైదరాబాద్ టెస్టులో భారీ స్కోరుపై కన్నేసిన భారత్. తొలి రోజున 3 వికెట్లకు 356 పరుగులు. శతకాలతో చెలరేగిన విరాట్ కోహ్లీ, మురళీ విజయ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.